నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. భారతీయుల అమెరికా పిచ్చి మన దేశాన్ని పలుచన చేస్తోంది. భారత్ను భూతల నరకమంటూ ఓ అమెరికా రేడియో జాకీ వ్యాఖ్యలు చేయడం, దాన్ని ట్రంప్ రీపోస్ట్ చేయడం చిన్న విషయం కాదు. డాలర్ డ్రీమ్స్తో అడ్డదారులు తొక్కడానికి రెడీ అవుతున్న కొందరి కారణంగా మొత్తం 145 కోట్ల మంది భారతీయుల పరువు పోతోంది. అసలు మన దేశానికి ఏం తక్కువని అమెరికా సెటిల్మెంట్ కోసం ఎగబడుతున్నారో ఆలోచించాల్సిన తరుణం వచ్చేస్తుంది. వేల సంవత్సరాల ఘనమైన సంస్కృతి, నాగరికతకు వారసులమైన మనం గట్టిగా 500 ఏళ్ల చరిత్ర లేని దేశంలో స్థిర నివాసం కోసం ఎందుకు కకృతి పడుతున్నామనేది అందరినీ కలిచివేస్తున్న ప్రశ్న. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి భారత్పై అకారణ ద్వేషం పొంగి పొర్లుతోంది. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు రేడియో జాకీ ట్వీట్ వచ్చింది. అంతకుముందే ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తానంటూ భయపెట్టారు. ప్రస్తుతం అది సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. అసలు మనకెందుకీ కర్మ అనే కీలక ప్రశ్నకు ఇప్పటికైనా సమాధానాలు వెతకాల్సిన అవసరం చాలా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఉన్న తన అక్కసును మరోసారి బయటపెట్టారు. అమెరికన్ రేడియో జాకీ మైఖేల్ సావేజ్ భారతీయులు, చైనీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ట్రంప్ సమర్థిస్తూ రీపోస్ట్ చేశారు. భారత్, చైనా, ఇతర దేశాలను నరకాలుగా అభివర్ణించారు. అమెరికాలో పుట్టుక ద్వారా వచ్చే జన్మ హక్కు పౌరసత్వ చట్టంలో మార్పులు తీసుకురావాలని సావేజ్ కోరారు. ఈ రెండు దేశాల ఆసియా ప్రజలు 9వ నెలలో బిడ్డను కనటానికి అమెరికాకు వస్తారని ఆరోపించారు. అమెరికా జన్మ హక్కు పౌరసత్వంపై సుప్రీంకోర్టు వాదనల్ని సావేజ్ తీవ్రంగా విమర్శిస్తూ చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అమెరికాలో జన్మ హక్కు పౌరసత్వం ద్వారా ఇక్కడ ఒక బిడ్డ అమెరికన్ పౌరుడిగా మారతారని, ఆ తర్వాత చైనా, భారత్, ఇతర నరకకూపాల నుంచి వారి మొత్తం కుటుంబాన్ని అమెరికాకు తీసుకువస్తారని బలుపు మాటలు మాట్లాడాడు. భారత్, చైనా వలసదారుల్ని ల్యాప్టాప్ గ్యాంగ్స్టర్లుగా అభివర్ణించారు. మాఫియా కుటుంబాలు ఈ దేశానికి చేసిన నష్టానికన్నా వీరే ఈ దేశానికి ఎక్కువ నష్టం చేస్తారని ఆరోపించారు. భారతీయుల వల్ల అమెరికాలోని ప్రజలకు అవకాశాలు తగ్గాయని అన్నారు. భారత్పై సావేజ్ దారుణ వ్యాఖ్యలు చేస్తే ట్రంప్ గుడ్డిగా వాటినే రీపోస్ట్ చేశారు. అంతేకాకుండా అమెరికా తప్ప ప్రపంచంలో ఏ దేశం కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇవ్వదని కూడా తప్పుగా చెప్పారు. కానీ ఆ మాట పూర్తిగా అబద్ధం. నిజానికి మెక్సికో, కెనడా వంటి అనేక దేశాలు ఇలా పౌరసత్వాన్నిస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి అమెరికా వీసా విధానాన్ని మార్చాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు ఆటోమేటిక్ పౌరసత్వాన్ని నిలిపివేయటానికి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను కూడా జారీ చేశారు. అయితే అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం జన్మహక్కు పౌరసత్వం హామీ ఉంటుందని అమెరికన్ న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీనిపై అక్కడి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లే భారతీయ యువత పెళ్లి చేసుకుని అక్కడే పిల్లల్ని కంటారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఇండియాకు వచ్చి పిల్లల్ని కనరు. అక్కడ పెద్దవారు లేకపోయినా ఇక్కడ్నుంచి తీసుకువెళ్తారు. ఎందుకంటే అక్కడ పుట్టిన పిల్లలకు అమెరికన్ పౌరసత్వం వస్తుంది. గతంలో తల్లిదండ్రులు H-1B వీసా మీద ఉన్నా, మరో వీసా మీద ఉన్నా, గ్రీన్ కార్డు లేకపోయినా సరే ఆ పౌరసత్వం తమ పిల్లలకు వస్తుంది. కానీ ట్రంప్ వచ్చాక పద్ధతి కాస్త మారింది. ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి పౌరసత్వం లేకపోతే పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం ఇవ్వరు. అదే సమయంలో గ్రీన్ కార్డ్ జారీపై పరిమితి ఉంది. ఇప్పటికే ఉన్న దరఖాస్తులు పోల్చుకుంటే 100 ఏళ్లకు సరిపడా గ్రీన్ కార్డ్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అంటే అవి కూడా లాటరీ ద్వారా పరిమితంగా వస్తాయి. ఈ పద్ధతి ప్రకారం చూస్తే అమెరికన్ పౌరసత్వం ఇక ముందు పొందటం గగనంగా మారుతుంది. అమెరికాకు ఎక్కువ మంది వెళ్లేది అక్కడ స్థిరపడిపోవటానికే, మళ్లీ ఇండియాకు రావాలని కాదు. ఆ గ్రీన్ కార్డ్ ఏదో వస్తే ఇక అమెరికన్లం అని చెప్పుకుని హాయిగా జీవించవచ్చని అనుకుంటారు. అదే సమయంలో పిల్లలకైనా పుట్టుకతో వచ్చే పౌరసత్వం ఉంటుంది కదా అని అక్కడే సంపాదించి అక్కడే ఆస్తులు కొంటూ ఉంటారు. ఇప్పుడు సరిగ్గా బర్త్ రైట్ సిటిజన్షిప్ పై కన్నేసిన ట్రంప్ దాన్ని టార్గెట్ చేసి రకరకాల వేషాలు వేయిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఓ పద్ధతి ప్రకారం భారత్పై ద్వేషాన్ని ఎగదోస్తున్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే ట్రంప్ను అభిమానించే సావేజ్ లాంటివారు నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు సావేజే అన్నాడా, ట్రంప్ అనిపించారా? ఇలాంటి ప్రశ్నలు పక్కన పెడితే అసలు మనకి దుస్థితి ఎందుకొచ్చింది అనే ప్రశ్న చాలా కీలకం. ఎందుకంటే మన దగ్గర పిల్లల్ని అమెరికా కోసమే కంటున్నట్టుగా మధ్యతరగతి ప్రజలు ఉంటారు. పిల్లల్ని చదివించి ₹1 అప్పు చేసైనా అమెరికాకు పంపిస్తే చాలనుకుంటారు. వారు అక్కడికి వెళ్లి అమెరికన్లుగా బతికేసి ఎప్పుడో ఓసారి చుట్టపు చూపుగా వచ్చి చూసిపోయినా సంతోషంగానే ఉంటారు. ఈ అమెరికా పిచ్చే కాలం గడిచే కొద్దీ వెర్రిమొర్రి పనులకు ఉసిగొలుపుతోంది. అందుకే అవసరం కోసం అమెరికా వెళ్లే సంస్కృతి పోయి ఎలాగైనా అమెరికా వెళ్లాల్సిందే అనే పోకడ వచ్చేసింది. అదీగాకుండా అసలు అమెరికాలో చేస్తేనే ఉద్యోగం అనే కొత్త వెర్రి కూడా బయలుదేరింది.
దీంతో కొంతమంది ఇండియాలో మంచి ఉద్యోగాలు వచ్చినా ఇక్కడ చేరకుండా అమెరికాలో ఉద్యోగాలు వచ్చేదాకా ఎదురుచూసి మరీ అక్కడికి వెళ్తున్నారు. కానీ ఇలా వెళ్లేవారు ఎంతమంది ఉంటారో అంతకంటే ఎక్కువగా ఎలాంటి పని లేకుండా ఏదో విధంగా అమెరికా విమానం ఎక్కేసేవారి సంఖ్య పెరిగిపోయింది. వీరంతా ఎలాగోలా అమెరికా వెళ్లిపోయి సెటిల్మెంట్ గురించి తర్వాత ఆలోచిద్దాం అనుకునే టైపు. అసలు జీవనం ఎలా గడుస్తుందో ఆలోచించని వారు ఇక వీసాలు, నిబంధనలు, పద్ధతుల గురించి పట్టించుకుంటారు అనుకోవటం అత్యాశే అవుతుంది. ఏదోలా అమెరికా వెళ్లిపోయి ఎలాగోలా అక్కడ స్థిర నివాసం కోసం అనుమతి సంపాదిస్తే చాలు, అమెరికన్ అయిపోయినట్టే అనేది మనోళ్లలో కొందరి ఫీలింగ్. ఇలాంటోళ్ల కోసం అమెరికాలో ఇలాంటి బాపతు నడిపే కన్సల్టెన్సీలు కూడా ఉన్నాయి. వాళ్లు అమెరికా నిబంధనల్ని బాగా ఔపోసన పట్టేసి అక్కడ ఉన్న లొసుగులన్నింటినీ ఫుల్లుగా వాడేసుకుని ఏ అర్హత లేకపోయినా అమెరికా సిటిజన్షిప్ సంపాదించటం ఎలాగో తిరుగులేని టిప్స్ చెప్పేస్తారు. దీంతో అమెరికా వీసా రావాలంటే అర్హత ఉండాలి, అక్కడ స్థిర నివాసం కావాలంటే కొన్ని ప్రమాణాలు ఉండాలి అనేదానికి కాలం చెల్లిపోయి కోరినంత డబ్బిస్తే అమెరికాలో ఏదైనా సాధ్యమే అనే ప్రచారం గట్టిగా జరిగింది. దీంతో గత 2 దశాబ్దాల్లో అమెరికాకు వెళ్లటానికి మనోళ్లే కొత్త రూట్లు కనిపెట్టారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కళ్లాగే అక్కడ కూడా తిమ్మిని బమ్మిని చేసి బతికేయొచ్చనే అతి విశ్వాసం బాగా పెరిగిపోయి చివరకు అమెరికన్లు మనల్ని, మన దేశాన్ని అవమానించేదాకా వచ్చింది పరిస్థితి. అసలు ఇన్ని అవమానాలు పడి ఇంతగా అడ్డదారులు తొక్కి అమెరికన్లు అనిపించుకోకపోతే ఏం పోతుందో ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. మన దేశంలో 145 కోట్ల మంది జనాభా ఉన్నారు. అమెరికాలో ఎన్ఆర్ఐల సంఖ్య మహా అయితే 25 లక్షలు, ఇంకా ఉంటే 35 లక్షలు అంతే. అంటే మన దేశ జనాభాలో కనీసం 1% కూడా కాదు. ఈ మాత్రం భాగ్యానికి ఇన్ని అడ్డదారులు, దొంగదారులు ఎంచుకోవటం, పనిగట్టుకుని మన దేశానికి అవమానం కొని తేవటం ఏమిటో వారికే తెలియాలి. భారతీయులమని చెప్పుకోవటానికి గర్వపడాల్సింది పోయి అమెరికన్లనిపించుకోవటానికి ఆపసోపాలు పడటానికి ఏం కర్మ అనేది ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. అమెరికా అవకాశాల స్వర్గమే కావచ్చు, ధనిక దేశం కావచ్చు, జీవన ప్రమాణాలు కాస్త మెరుగ్గా ఉండొచ్చు. అంతమాత్రాన భారత్ నివసించటానికి వీల్లేనంత దుస్థితిలో అయితే లేదు కదా. ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశంగా సగర్వంగా తలెత్తుకు నిలబడింది కదా. ఈ దేశ గడ్డపై పుట్టిన పౌరులుగా మన దేశ గౌరవాన్ని పెంచకపోయినా పర్లేదు, కానీ ఇలా చిల్లర పనులు చేసి ఉన్న కాస్త పరువును తీయటం దురదృష్టకరమని చెప్పటానికి సందేహించాల్సిన పనిలేదు. అమెరికాకు నిండు గర్భిణీలుగా వచ్చి పిల్లల్ని కంటున్నారు అనేది మనపై వస్తున్న అభియోగం. ఈ ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదు. చదువు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లడం తప్పు కాదు, కానీ అమెరికాపై మోజుతో అడ్డదారులు తొక్కడమే మన పరువు పోయేలా చేస్తోంది. ఒక్క బర్త్ రైట్ సిటిజన్షిప్ మాత్రమే కాదు, ఇంకా అమెరికా పౌరసత్వం కోసం ఉన్న నిబంధనలు, లొసుగుల్ని మనోళ్లు ఫుల్గా వాడేసుకుంటున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్న వారిలో భారతీయులే ఎక్కువ. అలాగే H1B, F1 వీసాలపై వచ్చే వారిలోనూ భారతీయులే ఎక్కువ. నాన్ అమెరికన్లకు అమెరికా గడ్డపై పుట్టిన బిడ్డలకు ఆటోమేటిక్గా పౌరసత్వం లభించే విధానం ఇప్పటిది కాదు. 150 సంవత్సరాలుగా ఇది అమల్లో ఉంటూ వస్తోంది. 1868లో 14వ రాజ్యాంగ సవరణ కింద ఈ విధానం అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. తమ దేశ గడ్డపై జన్మించే ప్రతి పిల్లలకు జన్మతః పౌరసత్వం లభిస్తుందని ప్రకటించింది. కానీ ఇప్పుడు ఈ విధానాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిలో భారతీయులు తమ దేశ పౌరసత్వం పొందుతున్నారనేది ట్రంప్ భావజాలం గలవారు చేస్తున్న వాదన. వారి వాదనకు బలం చేకూర్చేలా మనోళ్లలో కొందరు చేస్తున్న తప్పులు అందరినీ తలదించుకునేలా చేస్తున్నాయి. ఇక్కడ పిల్లల్ని కనటం ఒక్కటే కాదు, అమెరికన్ పౌరసత్వం ఉన్న ఎవరో ఒకరిని పెళ్లాడేసి తమకు అమెరికా సిటిజన్షిప్ రాగానే ఆ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసే ధోరణులు కూడా లేకపోలేదు. ఇలా ఒకటేమిటి, తేరగా అమెరికా పౌరసత్వం వస్తుందంటే ఏం చేయటానికైనా రెడీ అనే ఎన్ఆర్ఐలు కొందరు ఉన్నారు. ఇలాంటి కొంతమంది కారణంగా 145 కోట్ల మంది భారతీయులకు తీవ్ర అవమానం జరుగుతోంది. అమెరికాపై మోజుతో, అక్కడి పౌరసత్వంపై ఆశతో చేయకూడని పనులు చేస్తున్న కొన్ని లక్షల మంది కారణంగా ఇక్కడ స్వదేశంలో పరువుగా, గుట్టుగా బతుకుతున్న కోట్ల మంది బద్నామవుతున్నారు. పరిస్థితులు దీనికే పరిమితం కావటం లేదు. మన పూర్వీకులు సంపాదించి పెట్టిన పేరు ప్రతిష్టలు ఈ కొందరు చేస్తున్న పనుల కారణంగా మంటగలిసిపోతున్నాయి. అదేమంటే వీరు చెప్పే విలువలేంటి, మీరు చేసే పనులేంటి అనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. దీంతో ఏం చెప్పాలో అర్థం కాక మిగతా ఎన్ఆర్ఐలు కూడా సతమతమవుతున్నారు. ఏతావాత అమెరికాలో అమెరికన్లలా బతికితే ఎవరికీ నష్టం లేదు, కానీ అక్కడ కూడా ఇండియాలో చేసినట్టే చేస్తాం అనే పైత్యమే కొంప ముంచుతోంది. కొంతమంది చేసే ఓవర్ యాక్షన్ చూడలేక అమెరికా సమాజం మొత్తంగా భారతీయులపై అకారణ ద్వేషం పెంచుకుంటోంది. అలాంటి పరిస్థితిని ఈ కొందరే కొని తెస్తున్నారు. గతంలో మనోళ్లు ఏ దేశం వెళ్లినా అక్కడ గౌరవ మర్యాదలు పొందారు.
కానీ ఇప్పుడు అమెరికా వెళ్లటానికి అడ్డదారులు తొక్కి అక్కడ స్థిర నివాసం కోసం మస్కాలు కొడుతున్న వారి కారణంగా విదేశాలకు వెళ్లిన వారినే కాకుండా స్వదేశంలో ఉన్నవారి గౌరవం కూడా అడుగంటిపోతోంది. చివరకు భూతల నరకమంటూ ఆక్షేపించే దుస్థితి కూడా రానే వచ్చింది. ఏదో ఆఫ్రికా దేశాల వాళ్లు అమెరికా పౌరసత్వం కోసం కక్కుర్తిపడ్డారంటే ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ప్రపంచ శక్తుల్లో ఒకటిగా ఉన్న భారత్ లాంటి దేశంలో పౌరులు కూడా అమెరికా పౌరసత్వం కోసం అడ్డదారులు, దొడ్డిదారులు తొక్కటాన్ని ఎవ్వరూ ఏ రకంగానూ సమర్థించుకోలేరు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే మీకేం మాయరోగం అని అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మన దేశం స్థిరంగా అభివృద్ధి చెందుతోంది. జీవన ప్రమాణాలు కూడా అంతకంతకు మెరుగవుతున్నాయి. నిజంగా ప్రతిభ ఉన్నవారికి ఆదాయం విషయంలోనూ ఢోకా లేదు. ఇటీవలి కాలంలో భారత్లో లేని అవకాశాలు ప్రపంచంలో ఎక్కడా లేవని సిలికాన్ వ్యాలీలో ఉన్న కంపెనీల సీఈఓలే నెత్తీనోరు బాదుకుని మరీ చెప్తున్నారు. అలాగే విద్యా ప్రమాణాల విషయంలోనూ మనం ఎవ్వరికీ తక్కువ కాదనే విశ్లేషణలు ఉన్నాయి. కానీ ఇవేవీ కొందరికెక్కటం లేదు. వారికి ఎంతసేపు అమెరికాలో ఎలాగోలా సెటిలైపోయి అమెరికన్ అనిపించుకోవటమే జీవితాశయం. అందుకోసం ఏం చేయటానికైనా, ఎంత దిగజారటానికైనా సిద్ధపడిపోతున్నారు. ఈ క్రమంలో పరువు, ప్రతిష్టల గురించి అస్సలు ఆలోచించటం లేదు. అదేదో సినిమాలో చెప్పినట్టుగా మొహాన ఉమ్మేసినా తుడిచేసుకుని పోతాం అంటున్నారు. ఇలాంటి దిగజారిన వారి కారణంగా ఒకవైపు అన్ని రంగాలలో పురోగమిస్తున్న భారత్ పరువు మరోవైపు అమెరికా పౌరసత్వం విషయంలో మాస్తోంది. అమెరికాని అవకాశాల స్వర్గంగా చూస్తారు. ఏదోలా అమెరికాలో ఎంటరైతే ఇక బిందాసుగా బతకొచ్చు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల పౌరుల భావన. ఈ విషయంలో మనోళ్ల అభిప్రాయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలలో అయితే దాదాపుగా ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరు అమెరికాలో ఉంటారు. ఇక్కడ ఎవరైనా వారి జీవన ప్రమాణాలు పెంచుకోవాలని చూడటం తప్పు కాదు. అలాగే అందుకు వలసల్ని మార్గంగా ఎంచుకోవటం కూడా తప్పు కాకపోవచ్చు. కానీ ఏం చేసినా ఖచ్చితంగా చట్టబద్ధంగా చేయాల్సిందే. చట్టాల్ని ఉల్లంఘించి బతికేస్తామంటే ఏ దేశమైనా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అక్రమంగా ఎందుకు వలస వెళ్లారనేది అసలు ప్రశ్న. పైగా ఎందుకోసం వలస వెళ్లారో ఆ పని వదిలేసి మిగతా పనులు చేయటం ఖచ్చితంగా తప్పే. అలాగే అక్రమ వలసదారుల్ని ఏ దేశంలోనూ గౌరవంగా చూడరు. అందుకే ఇప్పుడు మనల్ని కూడా నోటికొచ్చినట్టుగా నిందించే పోకడ పెరిగిపోయింది. ఎక్కడైనా అది ఇండియా అయినా అమెరికా అయినా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. నిబంధనలు ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో 7,25,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారని PEW రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. వీరిలో కనీసం 1,00,000 మంది వరకు తెలుగు రాష్ట్రాల వాళ్లున్నారు. 85 లక్షల రూపాయలు ఇస్తే చాలు తీసుకెళ్లి అమెరికాలో పడేసే ముఠాలు చాలా ఉన్నాయి. ఇలాంటి ముఠాలు గుజరాత్లో చాలా ఫేమస్. ఎన్ని రకాలుగా అడ్డుకున్నా సరే తీసుకెళ్లి న్యూజెర్సీలో పడేస్తారు. గుజరాతీలకు న్యూజెర్సీ ఎంత సేఫ్ ప్లేస్ అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోసం అక్కడ ప్రత్యేకంగా హాస్పిటల్స్, స్కూల్స్, కాలనీలు ఉన్నాయి. మరి ఎవరూ చెక్ చేయరా అంటే అక్కడికి అధికారులెవ్వరూ రారు. లోకల్ పోలీసులు, ఇమిగ్రేషన్ అధికారులు, చివరికి FBI వాళ్లు కూడా రారు. అక్కడ ఒక ప్రపంచాన్నే సృష్టించుకున్నారు గుజరాతీలు. అందుకే న్యూజెర్సీని మినీ గుజరాత్ అంటుంటారు. ఇలాంటి పోకడలు చూసే రేడియో జాకీ సావజ్ ఇక ముందు అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లే ఉండకపోవచ్చనే ఆందోళన వ్యక్తం చేశాడు. అమెరికాకు వెళ్తున్న వాళ్లు ఏ లక్ష్యంతో వెళ్తున్నామనేది గుర్తించాలి. విద్యార్థులు చదువుకోవటానికి మాత్రమే ఆ కాలాన్ని వినియోగించాలి. అలాగే H-1B వీసాలు పొందిన వాళ్లు ఉద్యోగాలు చేయటానికి మాత్రమే అక్కడికి వెళ్తున్నారు. పిల్లల్ని కనటానికి కాదు. కానీ మనవాళ్లు అక్కడ పిల్లల్ని కంటున్నారు. వారిని అమెరికన్ సిటిజన్స్గా చేయాలని ఆరాటపడుతున్నారు. అమెరికా వెళ్లటం, అక్కడ ఉద్యోగాలు చేయటం, స్థిరపడాలి అనుకోవటం తప్పు కాదు. దానికి అక్రమ మార్గాలను అనుసరించటమే పొరపాటు. F-1 వీసాపై వెళ్తున్న విద్యార్థులు, H-1B వీసాలపై వెళ్తున్న నిపుణులు, V-1 వీసాపై వెళ్తున్న పర్యాటకులు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు తాత్కాలికంగా మాత్రమే అక్కడ ఉండటానికి అనుమతి లభించింది. అందువల్ల గడువు ముగిసిన తర్వాత అక్కడ ఉండటం అక్రమమే. ఇవాళ భారత్ను కూడా వీరు తీసిపడేయాల్సింది లేదు. ఇక్కడ కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓపిక, సహనంతో ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఇక్కడ ఉన్న అవకాశాలను వదిలేసి దూరపు కొండల కోసం పరుగులు పెడితే నిత్యం భయంతో బతకాల్సి వస్తుందని ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి. అమెరికా ఎంత సంపన్న దేశమైనా ఎంతో కాలం అక్రమ వలసల్ని భరించలేదని తెలుసుకోవాలి. కేవలం అక్రమ వలసదారులే కాదు, ఆయా దేశాలు కూడా బాధ్యతగా ఉండాలి. తమ దేశాల నుంచి అక్రమ మార్గంలో ఎవరూ అమెరికా వెళ్లకుండా కట్టడి చేయాలి. ప్రస్తుతం అమెరికాలో భారత్ ఎక్కువగా బద్నామవుతోంది కాబట్టి ఇప్పటికైనా మనం జాగ్రత్త పడాలి. ప్రభుత్వాలు మనోళ్లెవరూ నిబంధనలు అతిక్రమించకుండా చూడాలి. మనోళ్లు కూడా అమెరికాపై అతిమోజు తగ్గించుకుంటే అందరికీ మంచిది. అతి సర్వత్ర వర్జయేత్ అని ఎందుకన్నారో ఇప్పటికైనా ఆలోచించాలి.
గతంలో అమెరికాకు భారత్కు మధ్య చాలా అసమానతలు ఉన్నాయేమో కానీ ప్రస్తుతం భారత్ ఏ దేశానికి తక్కువ కాదు. ఇక్కడ 145 కోట్ల మంది జనాభా ఏ చీకు చింత లేకుండా జీవిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ సంక్షోభం వచ్చినా అది మనపై తక్కువ ప్రభావం చూపేలా ప్రభుత్వాలు కూడా చూసుకుంటున్నాయి. అయినా సరే డాలర్ డ్రీమ్స్ వెర్రి మనోళ్ళని గీత దాటేలా చేస్తోంది. అన్ని వనరులున్న సొంత దేశాన్ని వదిలేసి అమెరికాలో స్థిర జీవనం కోసం అరువులు చాచేలా చేస్తోంది. భారతీయులు వలసపోవటం కొత్తగా మొదలు కాలేదు. బ్రిటిష్ కాలం నుంచే మనోళ్లు మెరుగైన ఉపాధి, విద్యా అవకాశాల కోసం విదేశాలకు వెళ్తూనే ఉన్నారు. కానీ గతంలో ఎప్పుడూ నైతికతకు తిలోదకాలు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వలస వెళ్లే పద్ధతిలో వచ్చిన ప్రమాదకరమైన మార్పే మన కొంప ముంచుతోంది. మొన్నటిదాకా భారతీయులు నిజాయితీగా ఉంటారు, కష్టపడి పనిచేస్తారు, గౌరవప్రదమైన జీవనం గడుపుతారు అనే పేరును కాలరాసే విధంగా దొంగదారుల్లో అమెరికా పౌరసత్వం కోసం అర్రులు చాచటమే అవమానాల పాలయ్యేలా చేస్తోంది. ఓ దేశంగా భారత్కు ఘనమైన చరిత్ర ఉంది. అలాగే భారతీయులుగా మనకు ఇప్పటికే మన ముందు తరాలు సంపాదించి పెట్టిన మంచి పేరు చాలా ఉంది. వీటన్నింటినీ వీలైతే మరింత పెంచాలే కానీ తగ్గించే విధంగా ప్రవర్తించటం, వ్యక్తిగత లాభం చూసుకుంటూ దేశం పేరు ప్రతిష్టలు ఏమైపోయినా పర్లేదని బరితెగించటం ఖచ్చితంగా శిక్షార్హమైన నేరమే అనటంలో సందేహం లేదు. సాధారణ నేరాలకు శిక్షలతో ప్రాయశ్చిత్తం దొరుకుతుందేమో, కానీ తెలిసి ఓ దేశ గౌరవాన్ని తగ్గించే పనులకు పూనుకునే వారికి ఏ శిక్ష విధిస్తే సరిపోతుంది అనేది కూడా చర్చనీయాంశమే. ప్రస్తుత ప్రపంచంలో వేల ఏళ్ల నాగరికత ఉన్న దేశాల్ని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. అలాంటి దేశాలలో భారత్ కూడా ఒకటని ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు కొందరు ఎన్ఆర్ఐలు మాత్రం భారత్ నరకమని అమెరికన్లు అనుకునేలా ప్రవర్తిస్తున్నారు. చేజేతులా తలవంపులు తెస్తున్నారు. 130 ఏళ్ల క్రితం అమెరికాను తన వివేకవాణితో తట్టిలేపిన వివేకానంద తన దేశం భారత్ అని సగర్వంగా చెప్పుకున్నారు. అమెరికా పౌరసత్వం ఇస్తామని ఆఫర్ ఇచ్చిన జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న శ్రీరాముడి మాటను గుర్తుచేశారు. వివేకానందుడి స్థిరచిత్తానికి అప్పటి అమెరికా నివ్వెరపోయింది. వివేకానందుడిని చూసి భారతీయులు తమ దేశం పట్ల అంతటి ప్రేమతో ఉంటారని భావించింది. ఆ గౌరవంతోనే వివేకానందుడికి అమెరికా విగ్రహాలు కూడా పెట్టింది. కానీ ఇప్పుడు అదే అమెరికా భారత్ను నరకం అంటోంది. ఈ శతాబ్దంలో భారత్ పట్ల అమెరికా వైఖరి మారటానికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెరికా గడ్డపై భారత్ ఘనతను సగర్వంగా చాటి చెప్పిన వివేకానందుడు భారతీయుడే. ఇప్పుడు తప్పుడు పద్ధతుల్లో అమెరికా పౌరసత్వం కోసం పాకులాడే కొందరు ఎన్ఆర్ఐలు భారతీయులే. అంటే భారతీయుల్లో నైతిక విలువలు ఎంత వేగంగా తరిగిపోతున్నాయో చెప్పటానికి ఇంతకు మించిన ఉదాహరణ అక్కర్లేదు. ఇక్కడ మరో కోణం కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. వివేకానందుడి కాలంలో భారత్కు ఇప్పటి భారత్కు చాలా తేడా ఉంది. కానీ బ్రిటిష్ పాలనలో మగ్గిన భారత్లో వివేకానందులు పుడితే ప్రపంచశక్తిగా సగర్వంగా తలెత్తుకుంటున్న ప్రస్తుత భారత్లో ఎలాంటి పౌరులు పుడుతున్నారో చెప్పుకుంటే సిగ్గుచేటు. ఇప్పుడేదో అమెరికావాడు ఏదో అన్నాడని మనం బాధపడుతున్నాం. కానీ మనల్ని ఇంత గుండెకోతకు గురిచేసింది తోటి భారతీయులే అన్న విషయం ఖచ్చితంగా మరింత బాధపెట్టే అంశం అనటంలో సందేహమే లేదు. మన దేశం ఎన్నో సంక్షోభాలు చూసింది. కానీ ఎప్పుడూ ఈ దేశ పౌరులు మాతృభూమి కంటే ఇతర దేశాలే మెరుగనే భావన రానీయలేదు. వలస వెళ్లినా తాత్కాలికమే తప్ప శాశ్వతంగా విదేశీ పౌరులు కావాలని అర్రులు చాచలేదు. కానీ ఇప్పుడు గతంతో పోలిస్తే మన దేశానికి ఆటుపోట్లు తక్కువే. పైగా ఓ మాదిరి సంక్షోభాల్ని తట్టుకునే ఆర్థిక స్థిరత్వం కూడా వచ్చింది. ఒకవైపు ప్రపంచమంతా భారత్ను ఆశాదీపంగా చూస్తుంటే మనోళ్లు కొందరు మాత్రం అమెరికా పౌరసత్వం కోసం కక్కుర్తి పనులు చేసి స్వదేశం పరువు తీయటం దారుణం. ఎలా చూసినా ప్రస్తుతం అమెరికా కంటే భారత్ చాలా సురక్షితంగా ఉంది. ఏ రంగంలో చూసుకున్నా అమెరికాతో పోటీ పడుతోంది. కొన్ని రంగాలలో అమెరికాను మించి రాణిస్తోంది. కానీ మనోళ్లలో కొందరికి ఇవేవీ పట్టడం లేదు. ఎంతసేపు ఎలా అమెరికన్ సిటిజన్ కావాలి అన్న ప్రశ్నలు వేసుకుంటూ చేయకూడని పనులు చేస్తూ తాము బుక్కయ్యేది కాకుండా హోల్సేల్గా 145 కోట్ల మందిని అమెరికన్లు అసహ్యించుకునేలా చేస్తున్నారు. ప్రస్తుతానికి మన దేశం అమెరికా అహంకారానికి సరైన జవాబిచ్చింది. కానీ మీ భారతీయులు సరిగ్గా ఉంటే మేం అనాల్సిన అవసరం ఏముందని తిరిగి మాట్లాడితే ఏం చేస్తాం అనే ప్రశ్న ఇప్పుడు భారతీయులందరి గుండెల్ని మెలిపెడుతోంది. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుగా కక్కుర్తిపడటం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు? అసలు అవమానం జరుగుతుందనే అనుమానం వచ్చినా అక్కడకు వెళ్లొద్దనేది మన పెద్దలు చెప్పే మాట. కానీ మనం ఆ మాటలన్నీ మర్చిపోయి సుఖమయ జీవనం అనే ఓ భ్రాంతితో అమెరికా పౌరసత్వం కోసం సిగ్గూసరం వదిలేసుకోవటానికి మించిన దిగజారుడుతనం మరొకటి ఉండదు. కొన్నేళ్ల క్రితం అమెరికా పౌరసత్వం అంటే మన దగ్గర కాస్త విలువ ఉందేమో కానీ ఇప్పుడది కామన్ అయిపోయింది. అలాగే అమెరికా సంబంధాలపై మోజు కూడా తగ్గిపోయింది. అయినా సరే మనోళ్లు కొందరు ఆబగా అమెరికా పౌరసత్వం కోసం చేస్తున్న సిల్లీ ప్రయత్నాలు
పనిగట్టుకుని దేశం పరువు తీస్తున్నాయి. ఎవరో ఏదో అన్నారని విచారించే ముందు మనమేం చేస్తున్నామో చూసుకోవటం ఉత్తమం. ఒకవేళ అమెరికా వైపు చూపే ముందు 4 వేళ్లు మనల్ని చూపిస్తున్నాయనే సంగతి గుర్తుంచుకుంటే మన దేశ గౌరవం 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది. అంతేకాని ఎవరేమనుకున్నా మాకేం పట్టింపులేదు, అమెరికన్లో అయిపోతున్నామనే సంబరంలో భారత్ పరువు గురించి పట్టించుకోమనుకుంటే మాత్రం మన దేశ పరువు ప్రతిష్టల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఏ వ్యక్తికైనా వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల ముఖ్యమే, కానీ అందుకోసం దేశ గౌరవాన్ని పణంగా పెట్టడం ఖచ్చితంగా దేశద్రోహంతో సమానమే. ఇంకా ఎక్కువ మాట్లాడితే పహల్గాంలో మారణకాండ సృష్టించిన ముష్కరుల కంటే ఈ దేశం పరువు అమెరికాలో తీస్తున్నవారు ఏ విషయంలో తక్కువ తిన్నారని ఖచ్చితంగా ఆలోచించాలి. అంతిమంగా అమెరికా పౌరసత్వం విషయంలో మనోళ్లు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పౌరసత్వానికి చట్టబద్ధమైన మార్గాల్లో ప్రయత్నించాలే కాని ఏదోలా పౌరసత్వం వచ్చేస్తే అదే 10,000 అనుకుంటే మాత్రం ఇంకా ముందు దారుణ అవమానాలే కాదు, పరాభవాలు ఎదురుకావచ్చు. ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ఉంది. సాధారణంగా అమెరికాలో ఎన్ఆర్ఐలను మిగతా దేశాల్లో ఎన్ఆర్ఐలు ఆదర్శంగా తీసుకుంటారు. మిగతా దేశాల్లోనూ ఇలాగే పౌరసత్వాలు పొందే ప్రయత్నాలు జరిగితే అప్పుడు భారతీయుల్ని బ్యాన్ చేయాలనేదాకా పరిస్థితులు దిగజారినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అందుకే ఇప్పటికైనా తప్పుడు పద్ధతుల్లో పౌరసత్వం ఆశలు పెట్టుకునేవారు ఖచ్చితంగా మేలుకోవాలి. వ్యక్తి గౌరవం వ్యక్తిగతం, కానీ దేశ గౌరవం వ్యక్తిగతం కాదు. అది కొన్ని తరాలు కష్టపడి సంపాదించిన ఆస్తి. పైగా దానికి కొన్ని కోట్ల మంది హక్కుదారులు ఉన్నారనే విషయాన్ని అనుక్షణం గుర్తుంచుకోవాలి. భారత్లో బతకటానికి చాలా మార్గాలున్నాయి. ఇక ఆదాయం విషయంలో కూడా ప్రతిభ ఉన్నోడికి పరిమితులు లేవనే అంశం చాలాసార్లు రుజువైంది. అందుకే కుంటి సాకులు పక్కన పెట్టి అమెరికాపై అతిమోజు వదిలేసి మొదట మాతృదేశాన్ని గౌరవించటం నేర్చుకోవాలి. ఈ పని చేస్తే అమెరికానే కాదు, మరే దేశమూ భారత్ను వేలెత్తి చూపే సాహసం చెయ్యదు అనటంలో సందేహం లేదు.